So I am Hasini from Government High School. I am studying in 10th class. మన స్కూల్కి చెత్త ఎందుకు వస్తుంది? ఫస్ట్ డస్ట్బిన్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా మా సార్ కానీ టీచర్స్ కానీ మా గవర్నమెంట్ స్కూల్ అని ఏం లేదు. మా స్కూల్లో ప్రతి ఒక్క దగ్గర నీట్నెస్ అండ్ ప్రతి ఒక్క రూమ్కి ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి డస్ట్బిన్ కంపల్సరీ ఉంటుంది. బట్ దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల చెత్త ఎక్కడ అంటే అక్కడ కనిపిస్తుంది. ఈవెన్ ఓకే మనం చెత్త తీసినా కూడా ఓకే మీరు క్లాస్ చెప్తుంటే చెత్త మీ పేపర్స్ దింపొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, ఓకే. సో దాన్ని పక్క పెట్టేసి ఇంటర్వెల్స్, లంచ్ బెల్ ఏవైతే బ్రేక్ టైమ్స్ ఉన్నాయో అప్పుడు డస్ట్బిన్ యూజ్ చేయొచ్చు కదా. యూజ్ చేస్తే ఒక దగ్గర క్లీన్గా ఉంటుంది కదా. అదే ఒకవేళ మన ర్యాక్స్లో అన్ని బెంచెస్లో చెత్త ఉంటే అసలు మన ఇంట్లో అట్లనే ఉంచుకుంటామా మనము? మన మమ్మీ దగ్గర నుండి మనం ఇంకొకటి నేర్చుకునేది ఉంది. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, రైట్? తన దగ్గర నుండి ఇంకొకటి నేర్చుకునేది ఉంది. ఇంట్లో ఎంత క్లీన్గా ఉంటుంది మనకి. ఈవెన్ మనం పని చేయకుండా కూడా మంచిగా క్లీన్గా పెడుతుంది మమ్మీ. అక్కడ అది మాత్రం మనం నేర్చుకోము. స్కూల్కి వచ్చి మా స్కూల్ కాదులే అని అనుకున్నట్టుంటాము మనం. ఎందుకు అంత ఇన్రెస్పాన్సిబిలిటీ? ఇట్స్ ఆర్ స్కూల్, రైట్? సో అన్ని చెత్త ఎక్కడ పడితే అక్కడ కాకుండా డస్ట్బిన్లో పడేస్తే బెటర్. అండ్ ఎక్కడైనా ఓకే మనం రెస్పాన్సిబుల్గా ఉన్నాము, బట్ మన పక్క వాళ్ళని నేర్పించారా రెస్పాన్సిబుల్గా లేకపోతే? వీఆర్ 10th, బట్ కింద చిన్న క్లాసెస్కి జూనియర్స్కి వాళ్ళకి నేర్పించవచ్చు కదా. మీరు ఇట్లా చేయొద్దు, ఇట్లా స్టేజ్ మీద ఉంటాయి, స్టేజ్ మీద చెత్త ఉంటుంది, ఓకే అక్కడ ఎందుకు వేయాలి? డస్ట్బిన్ ఉంది కదా, ఇంకొంచెం ఒక 2 steps వేస్తే ఏదో ఒక క్లాస్ వస్తుంది, ఆ క్లాస్లో డస్ట్బిన్ వేయొచ్చు కదా. ఫస్ట్ జూనియర్స్కి నేర్పించండి, ఫస్ట్ సీనియర్స్ నేర్చుకున్న తర్వాత జూనియర్స్కి నేర్పించండి. వాళ్ళు నేర్చుకోరా? ఫస్ట్ మన దగ్గర మేనేజ్ ఉంటే మన పక్క వాళ్ళకి కూడా నేర్పించాలి. మనం ఫస్ట్ మనతోటి రావాలి చేంజ్. పొల్యూషన్ అవుతుంది, నేను ఒక్కడిని మోటార్ సైకిల్ నడిపేస్తే అయిపోతుందా, ఇంత పొల్యూషన్ తగ్గిపోతుందా అంటే అయిపోదు. ఫస్ట్ నువ్వే తగ్గించాలి. నువ్వు తగ్గిస్తే నువ్వు పక్క వాళ్ళకి నేర్పించాలి. దట్స్ ఎ హ్యూమన్ మేనర్స్, రైట్? థ్యాంక్ యూ. Respected dignitaries, good morning to everyone. My name is Madhubala. I am studying in 10th class. I am from GHS NBD Nagar, Government High School. So today I am going to tell about greenliness and cleanliness. So we have to keep our surroundings always clean and neat, because if we keep our surroundings clean and neat, we did not get any type of diseases and fevers